వివిధ దశలో ఉన్నాయి. రద్దు చేయమని కలెక్టర్లకు ఉత్తర్వులు వచ్చింది. ప్రొసీడింగ్స్ రద్దు చేసి వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఓన్లీ పైలట్ ప్రాజెక్ట్ నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రమే ఇంప్లిమెంట్ అయ్యే ప్రాజెక్టు. మనతో పాటు ఆనాటి అగ్రికల్చర్ మినిస్టర్ వనపర్తి నుంచి రిప్రజెంటేషన్ ఉండేది, వారికి కూడా రావడం జరిగింది. వ్యవసాయ యాంత్రీకరణ పథకమే చీటింగ్ అన్నారు మీ పార్టీ. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా మీద పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చి చరిత్రకెక్కిళ్ళు. అది మీకు దక్కిన మొట్టమొదటి గౌరవం. మీ సంస్కృతికి ప్రతిబింబం అది. అయినా ఓపిక పట్టినాం. రైతులు బాగుండాలి, ప్రత్యేక పైలట్ ప్రాజెక్టు అది ఎట్లా వస్తుందో తెలుసుకోవాలి మొదలు. ఇవాళ అందులో ఇప్పటి వరకు 75 కోట్ల ప్రాజెక్టులో 8 కోట్ల రైతుల కంట్రిబ్యూషను, 8 కోట్ల వ్యవసాయ డిపార్ట్మెంట్ ద్వారా కలెక్టర్ల ద్వారా విడుదలైనటువంటి సబ్సిడీ, మొత్తం 16 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. దాదాపు 6,000 పైసలకు రైతులు బెనిఫిట్ పొందిళ్ళు. అలా కాంగ్రెస్ పార్టీలు కూడా ఉన్నారు అధికంగా. రైతులు డీడీలు కట్టి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ ఆపమని మీ ప్రభుత్వం ఎట్లా చెబుతుంది? మీకు హక్కెక్కడిది? అది నా కష్టార్జితం. నియోజకవర్గ రైతులను రాజకీయంగా ఏనాడు చూడకుండా అన్ని పార్టీల్లో ఉండేటువంటి సన్న చిన్నకారు రైతులకి ఉపయోగపడేటువంటి ఒక స్పెషల్ ప్రాజెక్టు. అది నా కళల ప్రాజెక్టు. ఇవాళ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం పుట్టిన నాటి నుంచి నేటి వరకు ఎక్కడ లేనటువంటి ఓన్లీ స్పెషల్ పైలట్ ప్రాజెక్టు నర్సంపేటలో తీసుకొస్తే జియో చీట్ చేశారన్నారు. ఇప్పటివరకు నోరిప్పరు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు, కలెక్టర్కు ఆపమనేటువంటి ఉత్తర్వులు ఇప్పిస్తారా? అందులో మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ రైతులు లబ్ధి పొందలేదా? అది కొనసాగించే దమ్ము లేక, సమీక్షించే ధైర్యం లేక, ఇదేం సంస్కృతి? ఎవరి మీద పగలు? ఇవాళ ఇంకా 30,000 మంది రైతులకు లబ్ధి చేకూరేటువంటి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ఆపే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇవాళ దాదాపు 1,100 మంది దళిత కుటుంబాల్లో వెలుగు నింపే దళిత బంధువులు రద్దు చేసిళ్ళు. 2,783 మంది ఇల్లు కట్టుకున్నటువంటి ఇళ్లను రద్దు చేసిళ్ళు. బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన 400 మంది కుటుంబాలకు రెడీ అయిన చెక్కులను బ్రేక్ చేసిళ్ళు. 6,000 మంది వ్యక్తిగత లబ్ధిని ఈ నియోజకవర్గంలో వచ్చిన దాన్ని వాళ్ళ నోళ్ళలో మట్టి కొట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ నెల రోజుల్లో. మొత్తం జియో నంబర్ 346 వ్యవసాయ యాంత్రీకరణ పథకం 75 కోట్లు తెస్తే ప్రాజెక్టులో 16 కోట్ల ఖర్చు అయింది. రైతులు డీడీలు కట్టి ఎదురు చూస్తున్నారు. ఎవరి డీడీలు వాళ్ళు వాపసు తీసుకోమని చెప్తున్నారు వ్యవసాయ శాఖ వాళ్ళు. పథకం ఆగింది అని. అందులో 59 కోట్లు నిలుపుదల చేశారు. జియో నంబర్ 242 ట్రైబల్ రోడ్స్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 37.5 కోట్లు నిలుపుదల చేశారు బీటీ రోడ్లకి. జియో నంబర్ 260 బీటీ రోడ్లు, ఆర్ఎండ్బిలో బీటీ రోడ్లు ట్రైబల్ పత్తి కింద రండి. ఆర్ఎండ్బిలో ట్రైబల్ వాటా కింద ప్రత్యేకంగా తీసుకొచ్చిన రోడ్లు 32.5 కోట్లు, వాటిని బ్రేక్ చేశారు. జియో నంబర్ 517 సిఆర్ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్
పంచాయరాజ్ నుంచి సీసీ రోడ్లు 15 కోట్లు తీసుకొచ్చాను, వాటిని నిలుపుదల చేశారు. జియో నంబర్ ఇది బీటీ రోడ్ సిఆర్ఆర్ పంచాయరాజ్లో ఇది 28 కోట్లు, ఇది బ్రేక్ చేశారు. జియో నంబర్ 369 ఎస్డిఎఫ్ నంబర్ ఆఫ్ వర్క్స్ ఒక్కదాంట్లో 187 పనులు. ఇందులో చర్చిలకు, మసీదులకు, టెంపుల్లకి ఇవాళ 7,22,00,000 తీసుకొచ్చాను. ఇవి పనులు పురోగతున్నాయి. చాలామంది కమిటీస్ వాళ్ళు ముందుకొచ్చి పనిచేస్తూ ఉన్నారు. ఇది రద్దు చేశారు. జియో నంబర్ 384 ఎస్డిఎఫ్ 533 పనులు, 17 కోట్ల రూపాయల జియో, దీన్ని నిలుపుదల చేశారు. జియో నంబర్ 452 ఎస్డిఎఫ్ ఇందులో 102 పనులు ఉన్నాయి. ఇందులో నియోజకవర్గంలో మహిళా బిల్డింగ్ లేని ప్రతి గ్రామానికి ప్రతి వివోకు మహిళా బిల్డింగ్లు ఇచ్చారు. కొంతమంది మహిళలే ముందుకొచ్చి పనులు ప్రారంభించారు. ఇది నిలుపుదల చేశారు.